నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు అంటే ఒక్కొక్క కంపెనీ వచ్చి పెట్టుబడులు పెడుతుంది అది ఇది అని చెప్తున్నాం మనం. అలానే ఇప్పుడు రిలయన్స్ ఒక 65,000 కోట్లతోటి 500 సిబిజీ ప్లాంట్లు పెడుతుందని చెప్పినాం. అయితే ఇప్పుడు ఈ ఎపిసోడ్లో టాటా కంపెనీ కూడా ఏపీలో ఒక 20 హోటళ్ళని ఓపెన్ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. పర్యాటకం పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చే మాదిరి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 20 తాజ్, వివంటా, గేట్వే, సెల్టియన్స్, జింజర్ హోటల్స్ ఇవన్నీ ఏర్పాటు చేయాలని టాటా ఏదైతే సంస్థకు చెందిన ఇండియన్ హోటల్స్ వాళ్ళు అనేటట్టు అంటే భావిస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ మధ్య టాటా సంస్థల ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖర్ గారిని కలవడం జరిగింది. అయితే ఈ పర్యాటకం పారిశ్రామిక తోటి ఈ రాష్ట్రంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలక రంగాలపై టాటా సంస్థల చైర్మన్ తోటి సోమవారం అంటే మొన్న చర్చించడం కూడా జరిగింది అన్నట్లుగా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రాభివృద్ధిలో టాటా గ్రూప్ ఒక ముఖ్య వాటాదారుగా కొనసాగుతుందని చెప్పడం జరిగింది. ఈ చంద్రశేఖర్ ఎవరైతే టాటా వాళ్ళు ఉన్నారో వాళ్ళతోటి చర్చించిన అంశాలని ఎక్స్ వేదికగా చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ టాటా కంపెనీలు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అమరావతిలో చంద్రశేఖర్ తోటి భేటీ జరగడం జరిగింది. ఈ రతన్ టాటా ఏదైతే ఆయన యొక్క సిద్ధాంతాలు అనుకోండి, ఆయన యొక్క దార్శనిక నాయకత్వం అనుకోండి, వాటన్నిటితోటి ఆయన యొక్క సహకారంతో ఏదైతే దేశం యొక్క పారిశ్రామిక ముఖ చిత్రంపై చెరగని ముద్ర అంటే టాటా అనేది ఒక బ్రాండు, టాటా ఉన్నా లేకున్నా అవన్నీ కూడా ఒక చెరగని ముద్ర దేశం యొక్క పారిశ్రామిక అభివృద్ధి మీద ముద్ర వేశాయని అంటే మన రాష్ట్రానికి కూడా అలానే ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పడం జరిగింది. అయితే ఈ చంద్రశేఖర్ గారితో కలిసినాక చాలా అంశాల మీద వాళ్ళు చర్చించడం జరిగింది. అయితే విశాఖలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో విశాఖపట్నం అక్కడ కొత్తగా ఐటీ డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేస్తామని టీసీఎస్ చెప్పటం, దీనికి ఎప్పుడైతే టీసీఎస్ అక్కడ వైజాగ్లో ఓపెన్ చేస్తారో ఒక 10,000 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పటం, దీంతో మళ్ళీ టాటా పవర్ వాళ్ళు ఇదో వైజాగ్లో టీసీఎస్ ఒకటి, మళ్ళీ టాటా పవర్ కంపెనీ ఈ టాటా పవర్ కంపెనీ 5,000 మెగావాట్లు సోలారు, విండ్ పవర్ అవి వాటి కోసం 40,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది అనేది కూడా ఒక న్యూస్. దీంతో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం డీప్ టెక్, కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఇవన్నీ కూడా పరిష్కారాలు వినియోగించి పరిష్కారాలు కనుక్కునే విషయంలో సహకారం అందించడం కోసం చర్చించడం జరిగింది. అంటే ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త అని ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించేందుకు రతన్ టాటా గారు ఇన్నోవేషన్ హబ్ పారిశ్రామికవేత్తలకు అంటే మార్గనిర్దేశం చేస్తుంది అన్నమాట ఇది. అయితే రాష్ట్రాభివృద్ధిని నడిపించడం కోసం ఇవన్నీ ఏవైతున్నాయో అట్టడుగు వర్గాల సాధికారత విశ్వసించిన రతన్ టాటాకి అశ్రు నివాళి అర్పిస్తున్నా అని చంద్రబాబు గారు పోస్ట్లో పేర్కొనడం జరిగింది. ఇలా అంటే టాటా వాళ్ళు వైజాగ్లో టీసీఎస్ పెడతారు, టాటా పవర్ ఏదైతే పెడతారో 40,000 కోట్లు, టాటా గ్రూప్ నుంచి ఇండియన్ హోటల్స్ ఏవైతున్నాయో అమరావతిలో అనుకోండి ఏవైతున్నాయో అంటే టాటా గ్రూప్ నుంచి సుమారు 40,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి, రిలయన్స్ లాంటివి 65,000 కోట్లు. ఇప్పుడు టాటా రిలయన్స్ లాంటివి వచ్చినాక మిగిలిన కంపెనీలు చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి అంటే ఆ రాష్ట్ర అభివృద్ధికి అనుకోండి, ఆ కంపెనీల అభివృద్ధి అనుకోండి, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం చాలా వింటాము. ఆల్రెడీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఈ స్టార్ట్ అయినవి ఏవైతే ఉన్నాయో మన పని ఏంటిది అంటే ఏ స్టేట్లో ఏ కంపెనీలు పెట్టుబడి పెట్టి ఆ స్టేట్ యొక్క అంటే సహకారంతో అంటే 2 మ్యూచువల్ అంటారు ఎంఓయూ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఈ ఎంఓయూ కుదుర్చుకొని ఆ స్టేట్లో ఆ కంపెనీలు డెవలప్ చేయటాయి. 2 డెవలప్ అవుతాయి, స్టేట్ డెవలప్ అవుతుంది, కంపెనీలు డెవలప్ అవుతుంది, దాంతోపాటు మనము ఆ షేర్లు కొనుక్కుంటే మనది కూడా గ్రోత్ అవుతుంది. ఆ స్టేట్లో యువతకి ఉపాధి అంటే ఆ స్టేట్ ఆర్థికంగా అభివృద్ధి చెందుద్ది అనమాట. ఇది సింపుల్గా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది. మన పని ఏంటిదిగా ఇటువంటి అన్ని కూడా షేర్ మార్కెట్కి ఏవైతే న్యూస్ ఉంటాయో అవన్నీ కూడా రాసుకోవాలి. ఇప్పుడు మార్కెట్లు పడిపోయినాయి కదా ఇంతే ఉంటుందిలే ఇక పెరగదులే అని అనుకోకర్లే, ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఎందుకంటున్నానంటే ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఉంటుంది, ఎందుకోసం అంటే వాళ్ళు కొన్న తర్వాత ఇప్పుడు కూడా పడ్డది లేదు, మార్కెట్ కంటిన్యూగా
పడ్డది మళ్ళీ పెరుగుతుంది, పడ్డది మళ్ళీ పెరిగింది. ఆ టైం హైకి సెప్టెంబర్ 27కి వచ్చింది. తర్వాత ఇప్పుడు కంటిన్యూ పడేటప్పటికి ఒక విధమైన భయం, ఇక లేదులే, ఇక రాదులే, ఇక లాస్ వచ్చిందిలే అని అనుకోకుండా వాల్యూ ఉన్న స్టాక్స్ కానీ కొనుక్కుంటే మళ్ళీ కొన్ని రోజులకి ఇక తర్వాత ఈ రేట్లు కనపడవు. ఇక ఈ లో ప్రైసెస్ కానీ లో రేట్స్ కానీ ఇవి మళ్ళీ మనము చూడం. మళ్ళీ పెరిగినాక అరే మిస్ అయిపోయినవే మళ్ళీ అని చెప్పేసి అప్పటికప్పుడు హైలో కొనే బదులు మీరు వాల్యూ ఉన్న స్టాక్స్ ఇవన్నీ మీకు కావాలి అనుకుంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలవుతుంది. ఓకే, ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. థ్యాంక్ యూ.